అందరికీ నమస్కారం. ఇషా ఫౌండేషన్ నుంచి మంగ్లీని తొలగించారా? సింగర్ మంగ్లీని ఇషా ఫౌండేషన్ నుంచి తొలగించినట్లుగా కూడా ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. సార్, అంటే ఇంతకుముందు మంగ్లీ గారి మీద వచ్చిన ఇవి అంటే లిక్కర్ తీసుకున్నారు అన్న దాంతో ఇప్పుడు ఆమెను తొలగించారంటారా? యాక్చువల్గా ఇది సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే ఇందులో వాస్తవం ఉందో తెలియదు. నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇషా ఫౌండేషన్ ఏమైనా నోట్ రిలీజ్ చేసిందా, లేదా ఈవిడ ఎవరితో ఏమైనా చెప్పుకుందా? ఏం కాదు కదా. కాకపోతే మేబీ మంగ్లీ గారికి బ్యాడ్ టైం నడుస్తుందేమో. ఒక డిఫరెంట్ టిపికల్ వాయిస్తో, అంటే దాన్ని టిపికల్ వాయిస్ అనకూడదేమో, ఒక డిఫరెంట్ అంటే ఆ వాయిస్ ఇంకెవరికి ఉండదు. ఆ జర్క్, ఆ వాయిస్లో ఉండే నిజంగా అందులో తెలంగాణ యాక్సెంట్లో పాడితే ఇంకా అద్భుతం ఉంటుంది. సో అటువంటి మంగ్లీ గారికి ఎంత నేము ఫేమ్ వచ్చిందో గడిచిన 1 year 1.5 year నుంచి చూస్తే ప్రతి 2 నెలలకు ఒకసారి ఆమె వైరల్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఏదో ఒక అంశం మీద. ఫస్ట్ ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె వైసీపీ ప్రభుత్వానికి ఫేవర్గా కొన్ని పాటలు పాడారు. తర్వాత క్యాన్వాసింగ్ కూడా చేసినట్టున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వానికో టీడీపీకో అడిగితే చైన్ అన్నారట. సో అదొకటి బాగా వైరల్ అయ్యి ఆవిడని చాలామంది ట్రోల్ చేశారు. అదే వైసీపీ ఫేవర్గా ఉండడం వల్ల, వైసీపీ గవర్నమెంట్ రావడం వల్ల ఆవిడ ఒక దేవాలయం, శ్రీకాళహస్తి ఇక్కడ దేవాలయంలో కూడా ఆమె పాటకి షూట్కి పర్మిషన్ ఇచ్చారంట. సినిమాకి సంబంధించి ఎలాగా, సినిమా కాకపోతే జానపద గేయాలో, లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్సో, ఏదో ఒకటి వెబ్ సిరీస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అలాంటి వాటికి ఎలా దేవాలయానికి పర్మిషన్ ఇస్తారు? అదొకటి బాగా ట్రోల్ చేశారు. తప్పు కదా దేవాలయాల్లో ఇలాంటివి పాటలు అవి పెట్టడం అని. అదొక అంశం. తర్వాత ఇంకోటి ఏదది, ఇలాగే మరొక అంశం ఏంటంటే ఆమె బర్త్డే పార్టీకి ఎవరో గంజాయి తీసుకొని వచ్చారు, వాళ్ళు గంజాయి తాగారు తప్ప దీనికే సంబంధం లేదు, నాకు నా మిత్రులుగా వచ్చారు, వాళ్ళు బయట ఎక్కడో గంజాయి తీసుకొని వచ్చారు, దానివల్ల నాకు ఇది వచ్చింది, ఇలా జరగడం కరెక్ట్గా తప్పే అని చెప్పడం. తర్వాత పోలీసులు దానికి వెళ్తే పోలీసుల మీద వాళ్ళు ఎవరో తిరగబడ్డారని, అది కూడా నాకు అసలు తెలియదు అని చెప్తే కూడా అది నమ్మలేదు ఎవరు, దాని తిరిగి ట్రోల్స్ చేశారు. అంటే అదొకటి ఉండండి, అంటే నేను చెప్పనివ్వండి. ఇలా ఎన్ని ఇష్యూస్. తర్వాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో పాటు ఈవిడ వెళ్ళిపోయారని, అసలు టీడీపీ ప్రభుత్వానికి ఫేవర్గా లేని వ్యక్తి, టీడీపీ ప్రభుత్వం కోసం పాట పాడని వ్యక్తి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వచ్చేసరికి సార్ ఆయనకి నమస్కారం పెట్టేసి నేను సెలబ్రిటీని చెప్పి ఆయనతో పాటు ఎలా వెళ్ళిపోతారు? అప్పుడు టీడీపీ వాళ్ళందరూ కార్యకర్తలు కూడా హట్ అయ్యారు. మన పార్టీకి మన దీనికి పాటలు పాడను మనం అంటే పడదన్నప్పుడు ఇప్పుడు మా కేంద్ర మంత్రి మీకు అవసరం వచ్చాడా దర్శనం కోసం, మీరు అలా అరసవెల్లి ఎలా వెళ్తారు? అదొక ఇదైంది. అంటే రీసెంట్గా ఇంకో విమర్శ కూడా వచ్చింది. ఏంటంటే బాయిలోనే బల్లి పలికే అని పాట. ఆ పాట ఎంత క్లిక్ అయింది, ఎన్ని మిలియన్ వ్యూస్ ఏదో వచ్చేసింది, ఎక్కడ విన్నా అదే విన్నాం పాట. ఆఖరికి టీవీ షోస్లో కూడా చాలా వైరల్. సో ఆ పాట కూడా కాపీ, ఒక మలయాళం సాంగ్ని ఈవిడ కాపీ కొట్టింది వితౌట్ కాపీ రైట్స్తో అని ఒక్కొక్క వైరల్. సో మొత్తం మీద మంగ్లీ గారికి రకరకాల విమర్శలు, రకరకాల వైరల్. తీరా చూస్తే ఆవిడ తెలంగాణ బిడ్డ కాదని, ఆమె సొంతూరు రాయలసీమ దగ్గర ఏదో ఊరని, రాయలసీమలో. సో బట్ ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగి ఎంత అవడం వల్ల ఎంత యాక్సెంట్ నేర్చుకొని ఈ విధంగా మాట్లాడుతుందని, ఇలా రకరకాలుగా వస్తున్నాయి. మొత్తం మీద ఇన్ని విమర్శలతో ఈ ఏషాది కూడా ఒక విమర్శ ఏమో నా ఉద్దేశం. ఎందుకంటే ఈ విమర్శ అవ్వచ్చు, వాస్తవం కూడా కొంత అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మీడియా కొంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసినప్పటికీ నిజాలు కూడా అవి అబద్ధాల్లాగా అనిపిస్తున్నాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఏమో అయి ఉండొచ్చు కదా, నిజమేనట కదా అనే మాటలు ఎక్కువ వస్తున్నాయి. అయితే ఈవిడ గత 2020 ఆల్మోస్ట్ కరోనా నుంచి కూడా మహాశివరాత్రికి ప్రతిసారి ఈవిడ ఈషా ఫౌండేషన్లో, సద్గురు ఫౌండేషన్లో వెళ్తుండేవారట లాస్ట్ 5 years నుంచి కూడా. ఈసారి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? సద్గురు ఈషా నుంచి ఇన్విటేషన్ రాలేదా, లేదా వచ్చినా ఈవిడ బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేదా అని ఆరా తీస్తే కొంతమంది చెప్పే వాస్తవం ఏంటంటే ఈవిడ ఏదో డ్రగ్ తీసుకున్నారని, ఏదో డ్రింక్ చేశారని, ఏవో రకరకాల. నిజంగా ఆవిడ చేసిందో లేదో ఎక్కడ పట్టుబడలేదు. తాగి తూగిపోయినట్టు కానీ, గాంజా తాగి పడిపోయినట్టు కానీ ఎక్కడ దొరకలేదు. మేబీ టెస్టులు డోప్ టెస్టులు ఏమంటారు అవి చేస్తే దొరికారేమో. ఆ టెస్ట్లు అయితే ఇప్పుడు బయటికి రాలేదా, వార్తే లేదు. బట్ అదిగో పులంటే ఇదిగో తోక అనే రకాలు కాబట్టి సో ఆవిడ మీద ఇది కూడా రుద్దే ప్రయత్నం చేశారు కాబట్టి అందుకే ఈషా ఫౌండేషన్లో పద్ధతిగా ఉండే వాళ్ళని,
చాలా ఇదిగా ఉండే వాళ్ళని దీనికి పిలుస్తారు అన్నట్టుగా చెప్పారు. అలా అయితే ప్రతి సంవత్సరం సినిమా నటీనటులు కూడా చాలా మంది అక్కడికి వచ్చి డ్యాన్స్లు వేస్తుంటారు. మరి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటివి ఉంటాయి? కొన్నిసార్లు ఆ పబ్ కల్చర్ ఉంటుంది, కొన్నిసార్లు ఇది ఉంటుంది. నాట్ ఓన్లీ సినిమా నేను అనేది, అక్కడ మళ్ళీ సినిమా ఇండస్ట్రీని అన్నారని అనుకోవచ్చు, నా ఉద్దేశం అది కాదు. హైఫై లైఫ్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఆ పబ్ కల్చరు, ఆ పార్టీ కల్చర్ అనేది ఉండే వాళ్ళే ఉంటారు. సో మరి వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఈషా ఫౌండేషన్లో స్పెండ్ చేస్తున్నారుగా. రీసెంట్గా ఒక హీరోయిన్లు కూడా కొంతమంది వెళ్ళి అక్కడ కచేరీ చేశారు, పాడారు. అలా అనుకుంటే అక్కడికి వచ్చిన చాలా మంది సెలబ్రిటీస్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎలిగేషన్స్ ఉన్నంత మాత్రం అన్ని వాస్తవాలు, అందుకే దానికి పిలవలేదని అనుకోవడానికి ఎంతవరకు కరెక్ట్? ఇదిలా ఉంటే అసలు ఈషా ఫౌండేషన్ మీదే పెద్ద ఎలిగేషన్స్ ఉన్నాయి. కోయంబత్తూరు పరిధిలో కొన్ని 100 ఎకరాలు ఈషా ఫౌండేషన్ పేరుతో కబ్జా చేశారని, అక్కడ ఏదో ఎవరో ఒక అమ్మాయి కూడా హత్య గావించబడ్డారని, ఏవో రకరకాల విమర్శలు ఉన్నాయి ఆయన సద్గురు మీద కూడా. ఆయన రీసెంట్గా ఒక తెలుగు పాడ్కాస్ట్కి ఇచ్చిన ఎంట్రీలో కూడా ఆ ఎంట్రీ చేసే కుర్రాడు అడిగాడు, ఇట్లా ఉన్నాయి కదా అని, మీరు నమ్ముతున్నారా లేదా అని అడిగాడు ఈయన తిరిగి. అంటే ప్రతిదీ చాలా, ఇప్పుడు ఒక దగ్గర ఒక స్వామీజీ, ఒక ఆశ్రమం లేదంటే ఒక ఫౌండేషన్ ఉందంటే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో బోలే బాబా లాంటివి బట్టబయలు అయిన తర్వాత నిజంగా జెన్యున్గా ఉన్నా కూడా వాళ్ళ మీద అనుమానాలు వస్తాయి. సంత్రాగచ్చి స్వామీజీ అక్కడ చూసారా, ఖైరతాబాద్ సెంటర్లో ఉంటుందో కాఫీ ఆశ్రమం, అట్లాంటిది. అలాంటి కొన్ని ఆశ్రమాల మీద ఏవైతే రైడ్స్ జరిగి కొన్ని అపశృతులు దొరికాయో, సో దాని మీద ఇట్లాంటి జెన్యున్గా ఉండే వాళ్ళ మీద కూడా ఒక రకమైన అపవాదులు వస్తూ ఉంటాయి. సో అలా అనుకుంటే ఈ మీద వచ్చిన అపవాదు వాస్తవమా అవాస్తవమా మనకు తెలియదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈమె అందుకే వెళ్ళలేదేమో. ఆల్రెడీ ఒక న్యూస్ ఛానల్లో కూడా చెప్పేసింది, ఈ మంగ్లీ 5 ఏళ్ళ నుంచి వెళ్తున్నారు, ఇప్పుడు రాలేదు, వారికి రెడ్ కార్డ్ ఇచ్చారట. ఇది చూసారా, గేమ్స్ లో రెడ్ కార్డ్ ఇస్తే బయటకు వెళ్ళిపోయాను అన్నట్టు, అలాగా బయటకు వెళ్ళిపోయాను అన్నట్టు చెప్పారు. ఆమెకి ఇన్విటేషన్ రాలేదు. ఛానల్లో ఇవన్నీ రాస్తారంటారా? రెడ్ కార్డులో నిజంగానే అట్లా ఇస్తారా? అట్లా ఇవ్వడం, కాకపోతే ఇన్విటేషన్ లేకపోయి ఉంటుంది. ఇన్విటేషన్ లేకపోయినా వీళ్ళ ఇన్విటేషన్ వెళ్ళలేదు కాబట్టి ఎందుకు పిలవలేదా ఈసారి? ఇప్పుడు ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అవును. బట్ ఈమెకి ఇష్టం కొద్దీ లాస్ట్ 4 years 5 years ఈవిడ వెళ్ళిందేమో, ఈసారి ఈమె కుదరకి ఈమె వెళ్ళలేదేమో, అలా కూడా అవ్వచ్చు కదా. దానికి సంబంధించిన మంగ్లీ గారి టీం ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు, అలాగని ఈషా ఫౌండేషన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏది వాస్తవం ఎలా చెప్తాం? కాబట్టి ఒక మనిషిని కించపరిచే ఇలాంటి వైరల్ అవ్వడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, బట్ మంగ్లీ గారు దీన్ని ఎలా తీసుకుంటారో, దీని మీద ఏం రెస్పాండ్ అవుతారో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.